అది అది ఏం చెప్తే తెలుసా, ఇల్లు అమ్ము అది అమ్ము ఉంటా ఈడన్నా నాటకం చేయకున్నాడు. అవన్నీ మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఇల్లు అమ్ముతున్నాం అంతే. ఇల్లు అమ్మేటోడు ఓడాడు, కొనుటోడు ఓడాడు. ఒవ్వతోడు కాదు పోతా. ఇంత ముడతారే మీరు, ముడతారే మీరు నన్ను ఈ ముడత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ వ్లాగ్స్. సో చాలామంది అడుగుతారు, బ్రో మీ వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రో, మీ వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రో అని అంటారు. వారంకి 2 అన్న పెట్టారు బ్రో అంటారు. ఇక మాకు టైం కుదరలేదు అన్నమాట. ఆ ఛానల్ తీసుకోవడానికి ఈ ఛానల్ తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మీ డాడీ వచ్చిందిగా బ్రో, మీ డాడీ మీద మంచి మంచి ప్రాంక్స్ తీయచ్చుగా బ్రో, తీయండి బ్రో అంటారు. ఇక తీస్తామని మేము కూడా అనుకుంటున్నాం, కానీ కరెక్ట్ టైంకి మా నాన్న ఉండలేడు, మా నాన్న ఉన్న టైంకి మేము ఉండలేము. ఇక షూటింగ్ బిజీ వల్ల కొంచెం బిజీ ఉన్నామన్నట్టు. సో అయితే మీకోసమని మేము నెలకైతే ఒక 6 వీడియోలు తీయాలని మేము అనుకుంటున్నాము. 5 రోజులకు ఒక వీడియో కన్ఫర్మ్గా పెడతాము. ఇక ఇప్పుడైతే ఒక థాట్ వచ్చిందనమాట, మా నాన్న మీద ప్రాంక్ చేయాలని. ఆ ప్రాంక్ ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు మీరైతే, నాకు అర్థమైంది. ఆ ప్రాంక్ ఏంటంటే, నాన్న మన ఇల్లు అమ్మేద్దాం, నాన్న మన ఇల్లు అమ్మేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అని అంటాం. నాకైతే భయమవుతుంది. ఏమంటాడేమో మా నాన్న, కొంచెం కోపంగా ఉంటాడు కాబట్టి భయం అవుతుంది. ఏదైతే కొంచెం డేర్ చేసి ఏం చెప్తాడో మా నాన్నకి ఫోన్ చేద్దాం. అండ్ వీడియో చూడు రబ్బా, మొన్న పెట్టిన వీడియో పోలేదు, బాగా బాధ అనిపిస్తుంది. అంటే మాకు వీడియోస్ పోతే తీయాలని అనిపిస్తుంది కదా. ప్లీజ్ సపోర్ట్. ఇప్పుడు ఇలా పడుతుంది, ఇలా పడతలేడు ఎవరినావా. అయ్యో, హలో నాన్న ఎక్కడున్నావు? ఒకసారి జల్ది ఇంటికి రావా? ఇంటికి ఇటు వచ్చాడు నాన్న, జల్దీ రా జల్దీ. నువ్వు కూడా మాట్లాడాలి, నేను ఒక్కని మాట్లాడితే డౌట్ రాదా మళ్ళా? మా పాప అయితే అప్పటి నుంచి ఒక్కతే ఇంట్లో ఉన్నది, నవ్వుడు మీద నవ్వుకుంటూనే ఉంటుంది. ఇగో మా అమ్మ కుడిచిందంటే డౌట్ వస్తుంది మా నాన్నకు. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు, గురుగారు చెప్పే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అని. తప్పకుండా దొరుకుతుందండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురుగారు శివరామరాజు గారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 88977644. మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు. లైక్ విద్య సమస్యలు, వైద్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, సంతాన సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ సమస్యలు గిట్లుంటే గురుగారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలను చెప్పండి, పరిష్కారం తెలుసుకోండి. అయితే చాలా రోజుల నుంచి నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. అడిగితే ఏమనుకోగా? అడుగు, కోపడవుగా. కొంచెం గిడి జరుగు. కోపం ఎందుకు? ఏం కోపడవుగా? ఏం కోపడ? మా మీద ఎటువంటి కోపం లేదు కానీ ఎటువంటి కోపం లేదు. ఇగో డైరెక్ట్ ఒక మాట చెప్తున్నా, మేము ఉన్నోళ్ళం కావాలని నీ ద్వారానే, మేము లేనోళ్ళం కావాలని నీ ద్వారానే. అవునా కదా? అయితే నేను చాలా రోజుల నుంచి నేను ఒక ప్లాన్ వేసుకొని నిన్ను అడగాలనుకుంటున్నాను. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నువ్వైతే డైరెక్ట్ గా దానికి సమాధానం చెప్పు కదా, దానికి ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటేనే మేము ఉన్నోళ్ళం అవుతాం. నువ్వు ఒప్పుకోపోయినావు అనుకో, మేము ఉన్నోళ్ళం కాము. చెప్పు నాకు మాట ఇచ్చినా చెప్పిన ఒకటే మాట చెప్పు.
ఒకటి మాటగా రికార్డ్ చేసుకో. నేను చెప్తే రికార్డ్ చేసుకుని కానీ మాట ఇచ్చినా ఇయ్యపోయినా ఒకటే మాటగా. ఒకటే మాట మంచిగా చూడడానికి మేము ఈ రెండింట్లో నీకు నచ్చుతుందా? ఈ రెండింట్లో కిరాయి ఇంట్లో నీకు నచ్చుతుందా? కిరాయి ఇంట్లో ఉంటే నచ్చుడు అంటే ఇల్లు లేదా, మనకి ఇల్లు ఉన్నది, జాగా ఉన్నది. అది నేనేమనుకుంటున్నా అంటే మన ఇల్లు అమ్మేద్దాం. ఇంకా మన ఇల్లు అమ్మేసి ఆ ఇంటి ముందు ఉన్న జాగ అమ్మేసినాం అనుకో, మా ముగ్గురు అన్నదమ్ములకి మనిషికి ఇంత వస్తుంది. మీ మనిషికి కొంచెం ఇల్లు కట్టుకొని మీ మంచి డెవలప్ కావచ్చు. అంటే నేను కట్టుకున్న ఇల్లు అమ్మాలి. అంటే మా కోసమేగా మామయ్య నువ్వు కట్టింది, ఇప్పుడు మా కోసమే అమ్మేసి అంటున్నాం కదా. మేము కట్టింది మీ గురించి అని బరాబరి అందరు తెలిసే, మీ గురించే కట్టింది. పోరాటం చేసిన, చిన్నప్పుడు కష్టపడ్డా, నిష్ఠురపడ్డా, సొంత రెక్కల కట్టంతో ఇల్లు కట్టుకున్నా. మీకు ముగ్గురు పెళ్లిళ్ళు చేసిన, మీరు ముగ్గురు కష్టపడి పని చేసుకొని మీరు డెవలప్ అయినాక తర్వాత ఆ ఇల్లు రచనగానే ఉంటేది ఉంది. మళ్ళీ మీరు ముగ్గురికే ఇప్పుడు కష్టపడు. అది తర్వాత తీసుకుందాం కానీ పని తెలియదు, పాట తెలియదు, నాకేం తెలియదు. ఏమంటే వీడియోలు తీస్తాం, అది ఏదో ఇంత కొద్దిగా వస్తుంది, మాకు సరిపోతలేదు కాబట్టి మేము ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి. ఆగు, నేను చెప్తే ఇంటనేమో చెప్తావు. మేము ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలా, మాకు ఎప్పుడు జాగాలు వస్తాయి, ఎప్పుడు పైస వస్తుంది. అందుకే ఆ ఇల్లు అమ్మేస్తాం. అది అమ్మి నేను చెట్ల పట్టి గుట్ల పట్టి తిరగాలి. ఎందుకు నేను చెట్ల పట్టి గుట్ల పట్టి తిరగాలి. నీకు ఇల్లు అమ్మి ఇంకా మీరు ఇద్దరు బాతికటోళ్ళు ఉన్నాం, పరుసోళ్ళం, మీ ముదురులో కూడా కాదు. ఇల్లు అమ్మి అయ్యా కొడక పెట్టు, అమ్మ కోడల పెట్టు అని మేము అనుకుంటాం. అవన్నీ తప్పు. కానీ మీరు వెయ్యి 10 రూపాయలు సంపాదించుకొని మీరు ఎక్కల కట్ట మీద ఉండి మీరు సంపాదించి మీరు డెవలప్ కాదు. ఒకవేళ ఇల్లు చూసినా మీ ముగ్గురు ఆడబిడ్డలు పుట్టిన అది ఆ రోజు అమ్మితే వాళ్ళ ముగ్గురు 3 పెళ్లిళ్ళు అయిపోతుంది. అంతవరకు దాకా పిస తెంగి ఇల్లు అమ్ముతా, జాగా అమ్ముతా, అది అమ్ముతా అని అనుకున్నారు అనుకో, నా కోపం వేరేటి ఉంటుంది. ఆలోచించుర్రి. సంతకం కాదుగా, మీరేది చేసినా మీరేది చంపినా కూడా నేను అమ్మ లాస్ట్ ఫైనల్ గా మీ బిడ్డలకే పనికొస్తా, ముగ్గురు బిడ్డలకి. నేనేమంటున్నా చెప్పన్నా, ఇగో ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసిన అనుకో, మాకు మనసుకి ఇంత వచ్చింది అనుకో, నువ్వు మాతో పాటు ఉండొచ్చు. ఏమంటావు జాను? మాతో పాటు ఉంటావు. అయ్యో ఒక రోజు మీరు పెడతారు, ఒక రోజు వాళ్ళు పెడతారు. తెలుసా అమ్మా, నేను 100 పంచాలు చేసిన ఈ మా కుక్క బతుకులు అయితే తెలుసు మాకు. అది కాదు కానీ మొత్తం చెప్పి సాధించుకొని ఉన్నా. ఇంకా మీరన్నా చెప్పుర్రి. ఎంత చెప్పినా ఎన్ని చేసినా మీ అమ్మ నాటకమన్నా, మీ కొడుకులు నాటకమా, కోడలు నాటకమన్నా నేను జాగా ఇల్లు అమ్మేది లేదు. దానికి నీ కొడుకునైతే వెనక సీరి కొడుకు నేను వచ్చి బొందల అంతవరకు నువ్వు నాటకం పగదగో. నువ్వు రేఖల కట్ట మీద నువ్వు కట్టబడి బతుకును. నా కోపం తెచ్చావు నువ్వు చెప్తున్నా. నువ్వు కోపం తెచ్చిన ఒక 5 నిమిషాలు పోలీసులు వేడితే పే అంతా వాళ్ళు తింటారు. కొడుకుల కన్నా కొడుకులకు ఆ మాత్రం ఇయ్యలేవా అంటారు. పొలాలు రమ్మన్ ఎన్ని రోజులే ఇంట్లో బతుకు కష్టం తెలవాలి. ఇంకా తెలితేనే నీకు ఏర్పడుతుంది. మాకు తెలుస్తలేదా? నేను చిన్నప్పుడు కష్టపడి మీ సొమ్ము తినలే, మీ సోన తినలే, ఏం తినలే. నా రెక్కల కట్టంతో నేను గూడు కట్టుకున్నా. ఒకవేళ మీ ఇద్దరం పోయినాక వేసుకోరి కాదు మామయ్య, గూడు ఎందుకు కట్టుకున్నావు? పిల్లల గురించే బతకాలనా? పిల్లల గురించి బతుకుర్రి. ఈ రెంటి ఇంట్లో ఉండద్దు అంటున్నావు కదా, నీకు మనిషికో రూమ్ ఇచ్చిన, మనిషికో రూమ్ లో బతకండి. అవసరమైతే 10 సంపాదించుకుని మీరు ఒక్క సెట్ వేసుకుంటున్నట్టు మనిషికి 2 రూములు, ముంగట ఆడారం, సూపర్ ఉన్నది ఇల్లు. అక్కడికి రారి. కష్టపడాలి.
అది చేసుడు కాదు 5 నిమిషాల పెద్ద మనుషులు ఇద్దరు అట్లా ఇట్లా మాట్లాడితే ఇల్లు బిల్లు అమ్ముడు అంటే మంచిగా ఉండదు. ఇల్లు అమ్మని ఇస్తాడా అమ్మని అమ్మని అయిపోయినాక మంచిగా ఉండేది. అమ్మ ఇల్లు అమ్మని పానమేనమ్మా, అది లాస్ట్ కు నా మనవరాలకి తప్పుతుంది. మనవరాలకి ఇప్పుడు మీరు లంగల సంసారాలు మాకు తెలియదు. లాస్ట్ కు ముగ్గురు మనవరాళ్ళకి అది అమ్మి ముగ్గురు పెళ్లి చేస్తారు. మీరు పొట్ట ముగ్గురు పెళ్లిలు నేనే చేస్తా. అవసరం లేదు, మేము కూడా వేసుకుంటాం. చేసుకుంటే ఇంకా బాగా అది కూడా మీకే చెప్తుంది కదా. అమ్మ ఇల్లు గురించి పిల్లి కూర్చుంటే మంచి కూడా ఇల్లు గురించి పిల్లి కూర్చుంటే మంచి కూడా ఇల్లు జోలికి రానే రాకురు. మీరు ఇల్లు జోలికి రాకురు, ఇల్లు ఆటకు రాకురు. మేము బతికిన రోజు బతుకుతాం. మీరు వచ్చినాక మీరు తీసుకోండి. ఇక వాళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ ఉండే కరెక్ట్ మాట్లాడినామమ్మా. అమ్మ మేము ఇక్కడ ఉన్నాక మీరు అక్కడ ఉండే చెప్తాం. మీరు అక్కడనే ఉంటాను. నేను పుట్టిన ఊరు కాబట్టి నేను అక్కడ జనాభాలో దిగి ఉంది కాబట్టి మంచి మంచి అదే పరిస్థితి నాకు. ఉన్నూరు ఇచ్చి పెట్టిపోయి పొరుగురు బాగుంది దానికంటే ఉన్నూరు చూసుకోలేదు కాదు. ఇప్పుడు హైదరాబాద్ జాబ్ చేస్తారు, జాబ్ చేస్తారు. మీరు కూడా జాబ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో జాగాలు అమ్ముకోమంటలేదు కదా. వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటారు. మళ్ళా అమ్మ నాన్న నత్తుర్రు, అన్న ఊరు చూసుకుంటున్నారు. గవన్ని మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఇల్లు అమ్ముతున్నాం అంతే. ఇల్లు అమ్మేటోడు ఓడాడు, కొనిటోడు ఓడాడు. ఒబ్బతోడు కాదు పోతా. నువ్వు కష్టపడి సంపాదించుకున్నాడు. అనవసరంగా నా తోడు గయ్యం పెట్టుకోకు. తెలిసినోడు కొంటాడు, మేము అమ్మిస్తాం. ఆడ అంచడోడు రమ్మను. ఎందుకు రాడు? రమ్మనాడోడు ఏలాంటి రమ్మను. చెప్పమ్మా. కాదు నేనే మాట్లాడబడి నాకంటే ఎక్కువ అందరు. నీకంటే ఎక్కువ కాదు. చూడు అమ్మాయిడు అమ్మ కొడుకుల గురించి ఆలోచించి అదొక పిచ్చి మామలోకం. దానికి ఏం తెలియదు. అదొక పిచ్చి మామలోకం. అది రోడ్డు పంటి తిరిగేయడానికి స్ట్రైక్ అవుతుంది. ఈడిపోతే ఈ గోడలు అంతా ఈ కొడుకు అంటాడు. మళ్ళీ ఆ గోడలు ఆ గోడలు అంటాడు. ఆడుకోని ఆ గోడలు అంటాడు. లాస్ట్ చిప్ప బతుకు ఆడుకొని అయ్యా కొడక పెట్టు కోడలా పెట్టు అంటే నువ్వు రోజులు వాళ్ళకు కూడా సాలు ఉంటది. నాన్న కోడలు కట్టారు వాళ్ళకు కూడా సాలు ఉంటది. బంగారు తల్లులే మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బంగారు తల్లులే నడవ ఇంకా అమ్మ అమ్మతో చెప్తాం. ముగ్గురు కోడలు అట్లా ఇట్లా అన్నారు. నీ ముగ్గురు కోడలు ఎట్లాంటి వాళ్ళు అమ్మ? నా ముగ్గురు కోడలు బంగారం, ముగ్గురు కొడుకులు బంగారమే గాని అంత ఆస్తి అంతా తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడతలేం కదా. మాకు ఇచ్చేది మీకు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి మనం ఉంచుకుందాం. అది ఎన్ని విధాలు చేసినా నేను ఇల్లు అమ్మలేను. నాకు పిచ్చి పెట్టి రావాలి. దాని గురి అవులే కష్టపడి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకో. ఇప్పుడు తెలియలేదు మాకు. పట్టుకొని పట్టుకోను కష్టపడి 10 రూపాయలు సంపాదించుకో. అంత వాదగా ఇల్లు పిల్లి అమ్మన్నారనుకో నాకు కోపం వేరే ఉంటది. ఆయన వచ్చాననుకో గందరగోళం చేస్తా. నాకు గవాన్ని కాదు, నువ్వు ఆల్రెడీ సంతకం పెట్టినావు. ఆ దొంగ సంతకాలు ఎన్నో నడతాయా? మా రైటింగ్ వేరే ఉంటది, మా లెవెల్ వేరే ఉంటాయి. మా రైటింగ్ వేరే ఉంటాయి. కాదని మంచి మంచి కోట్లతో పెద్ద ప్లానింగే. వేలు ముద్ద తీసుకున్నా చేసినా ఆ ఇల్లు అమ్మేది లేదు, చేసేది లేదు. పిచ్చి పెట్టి రావాలి దాని గురించి చక్కగా హోదాలు అలుగొండి కష్టపడు. నువ్వు మాట్లాడిపోయినావు అనుకో, ఏదైతే అదైతే తీయాల, ఏదైతే అదైతే తీయాల. ఏం చెప్తావు? ఏం చెప్తావు? మాట్లాడు. ఏం చెప్తావు? అనవసరంగా ఇల్లంతా జాలంతా ఏదమ్మా నేను పానమైన ఇల్లమ్మ. నేను ఇంట్లోకి కోపం తగ్గించుకొని వచ్చిన. ఇంట్లోకి కోపం తగ్గించుకొని వచ్చిన. తగ్గించుకో ఇంకా మంచిదే. నీకు ఇంకా తగ్గించుకుంటే మంచిదే. ఇది కూడా తగ్గించుకొని 10 రూపాయలు కష్టపడి రూపాయి తినే మాటింటాడు అంటే మాట్లాడు. ఇప్పుడు కొడుతీవిగా అమ్మ కోడలు చెప్పినటోను కాదు, నీ కొడుకు చెప్పినటోను, పేదవాళ్ళు చెప్పినటోను కాదు. మా బతుకు రేవు మేము చూసుకున్నాం. మా రెక్కల గడ్డతో మేము కష్టపడడం, పని చేసినాం, మీ ఇల్లు కట్టుకున్నాం. అది మేము చచ్చిపోయినాడు మేము బొంద పెట్టుకుని పోతా అంటలే మేము. మీకే ఓని కింద బతుకుతావు. 50 సంవత్సరాలు మీ రెండింటిలో బతుకు. అంతే బతుకు. నువ్వు కష్టపడు. నీ సొమ్ము గిట్ట అడుకుంటున్నాను నన్ను. రెక్కల కట్ట నాకు పెట్టరా. అది పిస్తుంది. దానికి ఏం తెలియదు. అది ఏం చెప్తే తెలుసా? ఇల్లు అమ్ము, అది అమ్ము, ఇది అమ్ము అనుకుంటా. ఇది నాటకం చేసుకుంటా. ఈడన్నా నాటకం చేయకున్నాడు. ఇల్లు అమ్ము జాగమ్మ అనుకుంటా. ఇక్కడ
కొంత కోపం ఎందుకు నీకు? నా కోపం కాదు, వాస్తవం చెప్తున్నాను. ఈయన మనిషి ఇంతకు మనిషో గాడిదనో భగవంతుని నేను ఇల్లమ్మ ఏది చెయ్య, మీరు కష్టపడి బతుకుర్రి. కొడుకుల కాకపోతే కొడుకులకే ఇప్పుడు కాదు, అది తర్వాత సరే అది పోనీ ఇల్లమ్మ కరెక్ట్. మీరు పాలు పంచుకొని ఇప్పటికి ఇన్ని రోజులే. ఏది డబ్బులు అప్పులలో ఉన్నారు. ఎక్కడిదక్కడ 10 రూపాయలు సంపాదన లేదు. నీకు ఇది ఇల్లు అమ్మి తీసుకుపోయి మీకు ఇస్తే ఆ ఉన్న 3 ఆడిపోరాళ్ళు రేపు పొద్దుగా నేను పెద్ద మేధావిని, నాకు ఇక్కడ పడితే అక్కడ పెద్ద మనసు చేసిన ఆమె గురించే లాస్ట్ కి మీ బిడ్డ పెళ్లి నేనే చేస్తా. మీ ఇద్దరు భార్య భర్తలు సరే నువ్వు అట్లా అంటున్నావుగా. ఇప్పుడు నలుగురికి అమ్మ 4 రూములే నా ఇల్లు అమ్ముకుంటాను. నీరు ఓన్ కమ్ముతావు, రమ్మన్నాడు వచ్చేటోడు. అలాగే ఒక రూమ్ ఎట్లా కొంటాడు రమ్మ. ఇప్పుడు ఏమంటున్నావు? నా రూమ్ నీ రూమే అమ్ముకుంటాడు, నేను అమ్ముకుంటా. అమ్ముకోలేదు నాది ఓడుకుంటాడు, అది నాది ఓడుకుంటాడు. అల్లకెళ్ళైతే డివైడ్ చేయరుగా. ఆ కొన్నోళ్ళే ఎరిగిపోతారు వాళ్ళు ఇక్కడ మొత్తం మీద. నన్ను చూస్తని తాయచ్చి ఎట్ట పడతాడు పెడితే దెబ్బకి వాళ్ళు పారిపోవాలి ఒక దెబ్బకి. నాకు కోపం తెప్పేకుర్రి, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోరు. ఇక ఇంకో నేను పోయి ఇప్పుడు ఒక్క 2 పెగ్గులు దాచిన కోడలు కూడా కొడుకుని కూడా భార్య ఉరుకుడు. మన కోపమే కట్లాంటిది. నేను చెప్పేది మీ కష్టపడి మీరు ఎక్కడ కట్టదు, మీరు బతుకురు మీదరు. వీళ్ళ ముగ్గురికి అవన్నీ 3 కట్నం నేను వస్తా, 3 పెళ్లి నేను ఎత్తకొచ్చా. ఇన్ని రోజుల నుంచి 1 రూపాయి సంపాదించలేదు. మొఖం దద్దమ్మ బెస్ట్ పిలవు. ఇక సిగ్గు మానవ లేదురా నీకు. బతకాలి కొడుకు కష్టపడి ఇంట్లో ఉండి తిరుగుంటా మటన్ దే చికెన్ దే బీర్ వాళ్ళ మటన్ దే చికెన్ దే బీర్ వాళ్ళ చూడు. ఇగో గిన్నె పెట్టినాక ఇలా చికెన్, ఇగో కోడిగుడ్లు, ఇగో మటను ఇవి పెట్టినాక అప్పు కాకపోతుంటే అవే. ఇప్పుడు నువ్వేనైతే తింటున్నావు, తింటలేవా? తింటాను, పెద్ద తింటున్నా. నువ్వు పెట్టకు. పప్పు కాసుకుంటావా, అమ్మలు మా ఇష్టం. సరే నువ్వు అట్లా అంటున్నావుగా. జీవితాంతకాలం మీరు మమ్మల్ని చదువురు. మరి మిమ్మల్ని చెప్తాను. సాధన పెళ్లి చేసిన ఇప్పుడు నీ పిల్ల నువ్వు తాకో. మిమ్మల్ని అట్లా మిమ్మల్ని చేస్తున్నా చాలా. నువ్వు ఇప్పుడు ఎందుకు మా పురుగులు మా కష్టం దేవుడు ఇస్తున్నాడు మీకు చేస్తాడు. పెళ్ళని చదువుకుంటాడు, పైస చేద్దాం దేవుడు మాకు పైస. అందుకే ఇప్పుడు వచ్చి నాన్న ఇల్లమ్ము అది అమ్ముతే 4 రోజులు పెట్టినట్టు చేసి వెనక కుదిరిందని ఉన్నది తీసుకుపోతాను ప్లాన్. కానీ పోరి నా కోపం తెప్పే కూరి అనవసరంగా వాళ్ళు రాదని సాలపోని మీ అమ్మ మీరందరు కట్ట కొట్టుకుని వచ్చి నా దగ్గర పడ్డా కూడా నేను ఇల్లు అమ్మే సమస్య లేదు. ఆ ఇల్లు చెప్తే ఎత్తుడు ఏది నడదు కానీ చక్కగా పోయి. దయచేసి నేను తాగొచ్చిన మైకుండా కూర్చునేది కూర్చుంటే నన్ను పిచ్చోని చెప్తారు మీరు. మెల్ల బుదిరించి మెల్ల రానా అని ఇంత ముడతారా మీరు? ముడత నన్ను